అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు కూడా జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. చైత్రమాసంలోని 9వ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈసారి రామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచ్ఛికంగా జరగనుంది. ఈ సంవత్సరం వచ్చే రామనవమి చాలా పవిత్రమైనది. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన అంటే ఈ రోజున శ్రీరామనవమి వచ్చింది కదా. ఈ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన దినం మాత్రమే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా. అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. కాబట్టి రామనవమి రోజున మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే భద్రాచలములో సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది. ఉదయ తిథి ప్రకారము పూజ చేసుకోవటానికి శుభముహూర్తం కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల మధ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. శ్రీరామనవమి రోజున ఉదయం స్నానము చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడి దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజ గదిని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి. అయితే బుధవారం రోజున భద్రాచలములో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి పండగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లపాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తరువాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాముల వారి పటాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించాలి. రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టమట. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతోనైనా రాముల వారి పటాన్ని అలంకరించండి. ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తరువాత 11 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధముతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షతలు ఉంటే ఆ అక్షతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేయండి. శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవునేతితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి. చివరిగా 108 సార్లు శ్రీరామ అని జపించండి. ఆ తర్వాత హారతిని ఇవ్వండి. పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపై వేసుకోవాలి. చివరిగా పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే సాయంత్ర సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తం 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు. ఈ 3 దీపాలలో మొదటి దీపం రాముల వారికి, రెండవ దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి, అలాగే 3వ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి. దీపారాధనకు వాడే ఈ 3 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడుకోవచ్చు. అలాగే ఆవునేతితో మాత్రమే రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవునేతితో దీపాలు వెలిగిస్తే
చాలా మంచిది. శ్రీరామనవమి రోజున సాయంత్ర సమయంలో ఈ 3 దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి. ఆర్థిక ధనలాభం పొందాలంటే రామనవమి రోజున సాయంత్ర సమయంలో రామరక్షా మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రం చదువుతూ ఇంటి నలుమూలల్లో పసుపు నీళ్లను చల్లండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ రోజున తమలపాకుల దండను హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేక రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది. నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో 5 లవంగాలు ఉంచి మూట కట్టి మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాల మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. శ్రీరామ నవమి రోజున శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం జపించినంత పుణ్యఫలం లభిస్తుందట. శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామకోటి రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు. కానీ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. దేవుని కోసము పెట్టే దీపం వెలిగించాలంటే ఏకవత్తితో మాత్రమే వెలిగించాలి. ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే మీ పూజ పూర్తయినట్లు అవుతుంది. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం ఆ రాముడి యొక్క అనుగ్రహముతో అన్ని శుభాలే కలుగుతాయి.